So welcome back to our channel Code with Jalandhar. Thank you so much for watching this video. అసలు ఈ వీడియో ఏంటిదంటే we are going to discuss about the stacks అన్నమాట. సో స్టాక్స్ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు వాటి యొక్క యూజ్ ఏంటిది అండ్ కోడింగ్ ఏంటిది అండ్ ఇన్ ద పైథాన్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్గా చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్గా చూడండి. సో అప్పుడు మాత్రం మీకు ఫుల్ టాపిక్ అనేది వస్తుంది, లేకుంటే మీరు ఎక్కడైనా పాయింట్స్ మిస్ అవ్వచ్చు. ఓకేనా? సో స్టాక్స్ అసలు ఎందుకంటే, సో స్టాక్ అండ్ క్యూస్ కానీ ఏదైనా డేటా స్ట్రక్చర్స్ ఉండని అవన్నీ మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఏ డేటా స్ట్రక్చర్స్ అయినా ఉండని, వేరియబుల్స్ కూడా మనకు అంతే. బట్ అక్కడ వేరియబుల్స్ ఓన్లీ మనం సింగిల్ డేటా మాత్రం స్టోర్ చేయగలుగుతాం. నాకు డిఫరెంట్ డేటా స్టోర్ చేసుకోవాలి, దాన్ని నేను ఒక ఆర్గనైజ్డ్ వేగా నేను స్టోర్ చేసుకోవాలి అండ్ నేను యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. దానికి ఒక మెథడ్ నేను ఫాలో అవ్వాలి. అలాంటప్పుడు నేను డేటా స్ట్రక్చర్స్కి వెళ్తాను. డేటా స్ట్రక్చర్ అంటే అది మళ్ళీ ఇంకో కొత్త టాపిక్, కొత్త సబ్జెక్ట్ కాదు అది. ఓకేనా? ఒక కోడింగ్ లాంగ్వేజ్లో మన వే ఆఫ్ థింకింగ్ని చేంజ్ చేసేది మన డేటా స్ట్రక్చర్స్ అండ్ ఎల్గారిథమ్. అండ్ దానికి అడ్వాన్స్ వర్షన్ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఎల్గారిథమ్. ఓకేనా? సో ఈ రోజు టాపిక్ వచ్చేసి స్టాక్స్. స్టాక్స్ అయినా, క్యూస్ అయినా, ట్రీస్ అయినా ఇవన్నీ మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాము. బట్ స్టాక్స్, క్యూస్ అనేది మనకు లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పి అంటాం. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఒక సీక్వెన్షియల్, ఒక ఆర్డర్ వేలో ఉంటుంది. ఒక ఆర్డర్ వేలో డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇట్ విల్ స్టోర్ ద డేటా ఇన్ వన్ ఆర్డర్. ఓకేనా? అదే మనకు ట్రీస్, గ్రాఫ్స్లో కానీ మనకు ఒక ఆర్డర్ అని చెప్పి ఉండదు. అదొక ట్రీ లైక్ ఒక హైరారికల్ స్ట్రక్చర్లో డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడ స్టాక్ అంటే ఏంటిదంటే, సో టుడేస్ టాపిక్ ఇస్ ద స్టాక్, రైట్? సో స్టాక్కి మనకు ఓన్లీ వన్ ఎండ్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ వన్ ఎండ్ మాత్రమే ఉంటుంది. ఈ ఎండ్ నుంచి మనం డేటాని ఇన్సర్ట్ చేసుకోవాలి, ఈ ఎండ్ నుంచి మన డేటాని డిలీట్ చేసుకోవాలి. ఓకేనా? స్టాక్ విల్ ఫాలోస్ ద లీఫ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఏదైతే మనం లాస్ట్లో డేటాని ఇన్సర్ట్ చేస్తామో అదే మనం ఫస్ట్లో డిలీట్ చేస్తామో అదే మనం ఫస్ట్లో పాప్ అవుతుంది అని చెప్పి దాని మీనింగ్. అండ్ మనం చాలామంది లీఫో అని చెప్పి చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. FILO అయినా LIFO అయినా రెండు సేమే. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అయినా, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అయినా రెండు మీనింగ్ సేమే. ఓకేనా? సో మనకు స్టాక్లో ఏదైతే ఒక డేటా ఫస్ట్ అయితే ఇన్సర్ట్ అవుతుందో అది మనకు లాస్ట్లో ఎగ్జిట్ అవుతుంది. ఏదైతే డేటా మనం లాస్ట్లో ఇన్సర్ట్ అవుతుందో అది మనకు ఫస్ట్లోనే ఎగ్జిట్ అయిపోద్ది. ఓకేనా? ఎందుకంటే దీనికి మనకు ఓన్లీ వన్ ఎండ్ మాత్రమే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక ప్లేట్స్ ఉన్నాయి. ఒక ప్లేట్స్ వన్ బై వన్ మనం పెడుతూ ఉంటాం కదా. సో దీన్ని మనం స్టాక్ అని చెప్పి అనొచ్చు. అండ్ గర్ల్స్ అయితే బ్యాంగిల్స్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని కూడా మనం స్టాక్ డేటా స్ట్రక్చర్ అని చెప్పి అనొచ్చు. సో ఇక్కడ స్టాక్లో మనకు మెయిన్గా 3 ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పుష్, ఇంకొకటి వచ్చేసి పాప్, ఇంకొకటి వచ్చేసి పీక్. ఓకే. సో పుష్ అంటే ఏంటిదంటే మనం ఏదైతే డేటాను మనం ఇన్సర్ట్ చేస్తామో దాన్ని మనం పుష్ అని చెప్పి అంటాం. పాప్ అంటే ఏంటిదంటే మనం ఏదైతే డేటాను మనం డిలీట్ చేస్తామో దాన్ని మనం పాప్ అని చెప్పి అంటాం. పీక్ ఈజ్ యూజ్ టు రిట్రీవ్ ద టాప్ డేటా. మనకు స్టాక్లో టాప్ డేటా ఏదైతే ఉందో దీన్ని మనం విజిట్ చేసుకోవడం, దాన్ని మనం పీక్ అని చెప్పి అంటున్నాం. సో మెయిన్గా 3 ఆపరేషన్స్ ఉంటాయి: పుష్, పాప్ అండ్ పీక్. అండ్ ఇక్కడ ఇంకో చిన్న క్లారిటీ. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్, సార్ మనం ఇలా కూడా చెప్పొచ్చు కదా, ఎప్పుడు మనం ఈజ్ఫుల్ అని ఎందుకు చెక్ చేసుకోవాలి, ఈజ్ ఎంటీ అని చెప్పి ఎందుకు చెక్ చేసుకోవద్దు అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఈజ్ ఎంటీ అని మనం చెక్ చేసుకోవద్దు ఎప్పుడైతే మనం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నామో. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక 5 ఎలిమెంట్స్ నేను ఇన్సర్ట్ చేయాలి. సో ద డేటా వచ్చేసి 1, 3, 5, 6 అండ్ 7. ఈ డేటా నేను ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్గా నా బకెట్లో నా స్టాక్ మీన్స్ నేను బకెట్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో నా బకెట్లో ఎలాంటి డేటా లేదు. సో ఇఫ్ ఐ చెక్ హియర్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్, ఇది నాకు ఎంటీ కదా. ఈ బకెట్ నాకు ఎంటీ ఉంది ఇప్పుడు ప్రజెంట్గా, కాబట్టి నేను 1ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇందులో డేటా ఉంది, ఇది నాకు ఎంటీ కాదు. ఇందులో స్పేస్ కూడా ఉంది బట్ ఎంటీ కాదు కదా. ఎంటీ అంటే అసలే డేటా నాకు ఉండొద్దు, బట్ ఇందులో నాకు డేటా ఉంది, బట్ స్టిల్ వీ హ్యావ్ ద స్పేస్. సో హియర్ దిస్ ఇస్ దట్. సో ఒకవేళ మనం ఇక్కడ ఈజ్ ఎంటీ అని చెప్పి చెక్ చేస్తే ఇది ఫాల్స్ అవుతుంది నాకు, ఎందుకంటే ఇది ఎంటీ కాదు, ఇందులో నాకు డేటా ఉంది. ఒకవేళ మనం ఈజ్ ఎంటీ అనే కండిషన్ చెక్ చేసుకొని నేను ఇన్సర్ట్ చేస్తాను సార్ అంటే అది ఫాల్స్ అవుతుంది, రాంగ్ అవుతుంది. ఎందుకంటే స్టిల్ ఇక్కడ డేటా ఉన్నా కానీ మనకు స్పేస్ ఉంటుంది, బట్ ఇది ఎంటీ కాదు, కాబట్టి అది నాకు ఫాల్స్ అయ్యి నేను డేటాని ఇన్సర్ట్ చేయలేకపోతాను. ఓకేనా? సో కాబట్టి మనం ఈజ్ ఎంటీ కాకుండా ఈజ్ ఫుల్ అనే కండిషన్ని మనం చెక్ చేసుకోవాలి. ఈజ్ ఫుల్ అనే కండిషన్ని మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇఫ్ ఇట్ ఈజ్ ఫుల్ వి కాంట్ ఇన్సర్ట్ ద డేటా. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఒక అగైన్ ఐ హ్యావ్ ద ఎంటీ బకెట్. సో ఇందులో నేను డేటాని ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు నేను నౌ ఐఎమ్ గోయింగ్ టు చెక్ ద ఈజ్ దిస్ ఫుల్ ఆర్ నాట్. సో నౌ ఐ విల్ చెక్ ద ఇస్ ఇట్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్.
ఇది నాకు ఫుల్, ఇది నాకు ఫుల్ కాదు కాబట్టి ఐ విల్ ఇన్సర్ట్ ద 1. నౌ అగైన్ ఐ విల్ చెక్ ఈజ్ దిస్ ఫుల్ ఆర్ నాట్. ఇది నాకు ఫుల్ కాదు కదా, ఇంకా నాకు స్పేస్ ఉంది. స్పేస్ నాకు వచ్చేసి ఎంత స్పేస్ ఉందంటే 5 స్పేస్ ఉంది. సో 5 సైజ్ వచ్చేసి 5ని నేను డిక్లేర్ చేసుకున్నాను అని చెప్పి అనుకోండి. అంటే నేను ఒక 5 ఎలిమెంట్స్ మాత్రం నేను ఇన్సర్ట్ చేయగలుగుతాను. 6th ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేయలేను. అంటే 5 ఎలిమెంట్స్ తగ్గ స్పేస్ మాత్రమే నా దగ్గర ఉంది. ఓకేనా. సో ఇది నాకు ఇంకా ఫుల్ కాలేదు. నౌ ఐ విల్ ఇన్సర్ట్ ద 3. అగైన్ ఐ విల్ చెక్ ఈజ్ దిస్ ఫుల్ ఆర్ నాట్. ఇట్స్ నాట్ ఫుల్. Again I will insert the 5. Again I will check is this full or not. It's not full. I will insert the 6 and then 7. Okay, so నేను ఇక్కడ రాసుకున్నాను. So first 1, then 3, then 5, then 6, then 7. Okay, so now this tag is full. Now again if I want to insert the one more data, that is the 8. Now I will check is this full or not. Yeah, so this is filled one. Okay na, ఇందులో నాకు స్పేస్ లేదు కాబట్టి whenever we are inserting the data, we have to check is this full or not. We don't check is this empty or not. Okay na. So this is the push operation. Now what is the peek operation? Peek operation ante it will retrieve the top element. What is the top element here? 7 is the top element. So it will print the 7 if we will perform the peek operation. So the peek and push is done, right? So now we are going to explain about the pop. Okay, so pop operation ante entidante if we are deleting any element, so this is called as the pop. So మనం ఏదైనా ఒక స్టాక్ నుంచి ఒక డేటా నేను డిలీట్ చేస్తున్నా అంటే దట్ ఈస్ త్రూ ద పాప్ ఓన్లీ. ఓకేనా, దాని పేరు పాప్. ఓకే, సో మనకు స్టాక్లో ఎన్ని ఎండ్స్ ఉన్నాయి? మనకు ఓన్లీ 1 ఎండ్ మాత్రమే ఉంది కదా. సో ఓన్లీ 1 ఎండ్ మాత్రమే ఉంది కదా. సో ఇక్కడ నుంచే మనము డేటాని ఎలా అయితే ఇన్సర్ట్ చేసామో ఇక్కడ నుంచే మనము డేటాని డిలీట్ చేసుకుంటాము. ఓకేనా, సో ఇక్కడ నుంచి నేను డేటాని డిలీట్ చేసుకుంటున్నా అంటే బాటంలో ఉన్న డేటా నాకు ఫస్ట్ రాదు. ఫస్ట్ నాకు ఏ డేటా ఉంది? నాకు టాప్లో ఉన్న డేటా ఉంది. సో టాప్లో ఉన్న డేటా ఎంత ఉంది? ఇక్కడ నాకు 7 ఉంది. సో నౌ ఫస్ట్ ఐ విల్ డిలీట్ ద 7 హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈజ్ ఫుల్ అనే కండిషన్ నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను టు డిలీట్ ద ఎలిమెంట్స్. ఓకేనా, సో ఐ విల్ చెక్ ఈజ్ ఫుల్. ఈజ్ ఫుల్ అనే కండిషన్ చెక్ చేశాను. ఎస్, ఇది ఫుల్లే ఉంది, ఇందులో డేటా ఉంది. సో నేను ఈ 7ని నేను డిలీట్ చేస్తున్నాను. 7 డిలీట్ అయిపోయింది నాకు. ఓకేనా, సో నౌ ఇది నాకు ఫుల్ లేదు, ఇక్కడ నాకు స్పేస్ ఉంది. ఇక్కడ ఇది ఎంటీ స్పేస్. ఇప్పుడు అగైన్ ఐ విల్ చెక్ ఈజ్ ఫుల్. ఇది నాకు ఫుల్లా? ఇది నాకు ఫుల్ కాదు కాబట్టి ఇందులో నుంచి నాకు డేటాని డిలీట్ అవ్వవు. కాబట్టి this condition is the wrong condition. So whenever we are deleting element, we have to check is empty or not. If it is not empty, then we can delete the elements. If it is empty, we can't delete the elements. Don't check is full whenever we are deleting the elements. Okay, don't check is empty whenever we are inserting the element. Okay, so ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు క్లాస్ వినేటప్పుడు నోట్స్ రాసుకుంటే బెటర్. ఓకే, సో నౌ ఐ విల్ చెక్ ద ఈజ్ ఎంప్టీ. Okay, instead of the is full. Why? Because is full condition is getting false. We are not deleting the elements properly. So now I am checking the is empty. Okay, so again I have the 7 here. This space is also not empty. So now I will check the is empty. This condition is false. So now I will delete the data. That is the top data. That is the 7 one. Again I will check is empty. Now this space is the empty. I don't have any data here. Okay, now the top data is the 6th one. Now again check is empty. Is this stack is empty? No, this is not at all empty now. Okay, again this condition is false. So now I can delete the 6th data. Again this space is empty now. Okay, now so ఇది నాకు empty space ఇప్పుడు. Now the top data is the 5th one. Again I will check is this empty or not. Yes, this is not the empty. Now I will delete the 5. So this is the empty space. Now if I perform the peek operation, okay, so what is the top data here? 3 is the top data, right? So I will get 3 as the output with this peek operation, but it won't delete the elements. With the pop operation only we can delete the element. With the peek operation we can't delete the element, but we can see the element. What is the top data?
Okay, so now again I will check the is empty or not. This is not the empty, so I will delete the third data, yeah, third element. Okay, now again I will check is empty. No, this is not the one data, one data is there. So now I will delete this data and the print one. Now again, if I want to try to delete the elements from here, is empty or not, యాజ్ ఏ హ్యూమన్స్గా మనకు అక్కడ కనిపిస్తుంది ఇక్కడ డేటా ఎలాంటి డేటా లేదు, ఇది ఎంటీ అని చెప్పి. బట్ ప్రోగ్రామింగ్కి ఎలా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ దీస్ కండిషన్స్ ఓన్లీ. ఈ కండిషన్స్ త్రూనే మనకు ప్రోగ్రామ్ లాంగ్వేజ్కి తెలుస్తుంది ఇది ఎంటీనా ఫుల్లా అని చెప్పి. అగైన్ ఇట్ విల్ చెక్ ఈజ్ ఎంటీ, ఎస్ దిస్ ఈజ్ ద ఎంటీ స్టాక్. నౌ దేర్ ఈజ్ నో డేటా, అసలు అందులో డేటా లేదు. ఇప్పుడు డేటా లేదు కాబట్టి అందులో డేటా డిలీట్ చేసుకునే వీలుంటుందా? వీలు లేదు కాబట్టి నౌ ఇట్ విల్ చెక్. సో నౌ ఇట్ విల్ ప్రింట్ దిస్ stack is empty, so we can't delete any data from the stack. So ఇది మనకు థియరీ పార్ట్ అబౌట్ ద స్టాక్. సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. సో ఐ హోప్ యూ గాట్ ద టాపిక్ very clearly. Now we will go to the coding part. Okay, so first I will create one list here. So with the list we are going to perform the stack operation. So I am going to create the list. So with the list, సో మనకి లిస్ట్కి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి కాబట్టి నేను స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేశాను. సో ఇది నాకు ఎంప్టీ లిస్ట్, ఇందులో నాకు ఎలాంటి డేటా లేదు. ఓకేనా, సో ఇందులో నేను ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేయాలి. మనకు లిస్ట్లో మనకు డేటా ఇన్సర్ట్ చేసుకోవడానికి అపెండ్ అనే ఫంక్షన్ ఉంది అండ్ ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో అపెండ్ ఈజ్ యూజ్ టు ఇన్సర్ట్ ద డేటా, ఇన్సర్ట్ ద సింగిల్ డేటా, అండ్ ద ఎక్స్టెండ్ ఈజ్ యూజ్ టు ఇన్సర్ట్ ద మల్టిపుల్ డేటాస్. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద l dot append of 1, so first data, and then l dot append of 2, again l dot append of 3. So 3 data నేను ఇన్సర్ట్ చేశాను. now if I print this l, okay, so here we have the main only. So if I print this l, so I got the 1, 2 and the 3. So these are the elements which is contained in the stack, okay, in this list. So now I want to perform, so this is nothing but the push operation. మనకు పుష్ అని చెప్పి ఉండదు. ఓకేనా, సో we don't have any. So you can check here l dot push of 1. So again I am giving the 2. So if I run this, I got the error, లిస్ట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ పుష్. అసలు పుష్ అనే ఆపరేషన్ ఉండదు మనకు, ఆ ఫంక్షన్ లేదు. బట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ద పుష్. మనం డేటాని ఇన్సర్ట్ చేస్తే దాన్ని మనం పుష్ అని చెప్పి అంటాం, డేటాని మనం డిలీట్ చేస్తే దాన్ని మనం పాప్ అని చెప్పి అంటాం అని చెప్పి అంటున్నాం. బట్ పాప్ ఫంక్షన్ ఉంది, బట్ వీ డోంట్ హ్యావ్ ద పుష్ ఫంక్షన్. ఓకే సార్, మరి పాప్ ఉంది కదా పుష్ ఎందుకు లేదంటే వాళ్ళు అలా రాశారు, మనం అలా నేర్చుకోవాలంతే తప్ప. ఓకే, సో నౌ ఇఫ్ ఐ పర్ఫార్మ్ ద, మీకు ఏమని చెప్పాను? సో ఫస్ట్ ఏ డేటా ఇన్సర్ట్ అయింది? 1, దెన్ 2, దెన్ 3. సో నాకు ఇప్పుడు ఏ డేటా నాకు కావాలి? యాజ్ పర్ ద స్టాక్ కాబట్టి నాకు ఏం కావాలి? ఫస్ట్ నాకు ఏదైతే ఇన్సర్ట్ అయిందో అది లాస్ట్లో కావాలి, లాస్ట్లో ఏదైతే నాకు ఇన్సర్ట్ అయిందో అది ఫస్ట్ కావాలి. సో ఏది నాకు ఫస్ట్ లాస్ట్లో ఇన్సర్ట్ అయింది? 3 కదా. సో నౌ ఐ వాంట్ టు ప్రింట్ ద 3. సో ఇఫ్ ఐ పాప్ ద l dot pop, if I run this now, if I print l, so now let's see the difference. ఇక్కడ ఏమొచ్చింది? ఫస్ట్ నేను ప్రింట్ ఎల్ అని చెప్పి చెప్తున్నప్పుడు 1, 2, 3 వచ్చింది కదా. సో దిస్ ఇస్ ద యాక్చువల్ లిస్ట్ ఇయర్, యాక్చువల్ స్టాక్. తర్వాత నేను ఎల్ డాట్ పాప్ అంటే పాప్ ఆపరేషన్ నేను పర్ఫామ్ చేశాను. దాంతో నాకు ఏ డేటా పోయింది? థర్డ్ డేటా పోయింది. థర్డ్ ఇస్ ద లాస్ట్ ఎలిమెంట్ డేటా. సో 3ని నేను లాస్ట్లో నేను ఇన్సర్ట్ చేసిన డేటా కాబట్టి ఆ డేటానే పోయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పుష్ ఆపరేషన్ అండ్ ద పాప్ ఆపరేషన్. దెన్ వాట్ ఈస్ ద పీక్ ఆపరేషన్? సో నౌ ఐ వాంట్ టు సీ ద పీక్ ఆపరేషన్. చెప్పాను కదా టాప్ డేటా ప్రింట్ చేసుకోవాలని చెప్పాను కదా. సో లెట్స్ ప్రింట్ దట్, ప్రింట్ ఎల్ ఆఫ్ -1. సి హియర్. సో టాప్ డేటా ఏంటిది? ఇది నాకు ఒరిజినల్ లిస్ట్. తర్వాత ఒక డేటా ఒకసారి నేను పాప్ ఆపరేషన్ చేసినాక ఉన్న లిస్ట్ ఇది. సో ఇందులో నాకు టాప్ డేటా ఏంటిది? 1 అనేది నాకు ఫస్ట్లో ఇన్సర్ట్ అయింది, తర్వాత నాకు 2 ఇన్సర్ట్ అయింది, తర్వాత నాకు 3 ఇన్సర్ట్ అయింది. 3 అనేది నాకు డిలీట్ అయిపోయింది. తర్వాత ఏముంటుంది? టాప్లో 2నే ఉంటుంది కదా. సో హియర్ ఐ గాట్ ద 2. ఓకేనా, మళ్ళీ పీక్ ఆపరేషన్ లేదా సార్ అంటే లేదు, అది పీక్ ఆపరేషన్స్ పుష్ ఆపరేషన్స్ ఉండవు. సో దిస్ ఈజ్ నథింగ్ అబౌట్ ద స్టాక్. సో ఇఫ్ యూ విల్ సీ ద డాక్యుమెంటేషన్, so introduction to stack. So the definition, stack is a linear data.
So introduction to stack. So stack is a linear data structure that follows the LIFO, last in first out. ఇంతకు ముందు చెప్పినట్టు that the last element added is the first one to be removed. సో ఏదైతే మనం లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తామో అది ఫస్ట్ రిమూవ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాక్ ట్రాకింగ్ అని చెప్పి, మేజ్, రికర్సివ్ కాల్స్, లేదంటే మీకు స్టాక్ ఆఫ్ ప్లేట్స్ కానీ, లేదంటే మీ బ్యాంగిల్స్ కానీ, ఇవన్నీ మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. సో ఇంతకుముందు నేను చెప్తున్నట్టు ప్రింట్ స్టాక్ అని చెప్పి, సో ఇది మనకు నోట్స్. మీకు ఏమైనా కావాలంటే వీడియో కాల్ చేసి రాసుకోవచ్చు. సో ways to create the stack using the built-in list and using the DQ also. So I explained this code in previously. So okay na. So thank you so much for watching this video. We will meet in the next video. Please try to share with your friends, juniors and seniors also. సో మీరు ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్కి, జూనియర్స్ అండ్ సీనియర్స్కి షేర్ చేస్తారో అప్పుడు నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో ఐ నీడ్ సమ్ మోటివేషన్ టు డూ దీస్ మోర్ కంటెంట్. మెయిన్గా మీరు మాత్రం ఈ వీడియోస్ని ఫాలో చేసి నేర్చుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ మా, బాయ్ బాయ్.